కొండెక్కుతున్న బంగారం ధరల నేపథ్యంలో ధరలు ఇంకా పెరుగుతాయా లేకుంటే పుసుక్కున పడిపోతాయా? పెట్టుబడి కోసమైతే కొనవచ్చా లేకుంటే అమ్మేయవచ్చా? అసలు డాలర్కు గోల్డ్కు లింక్ ఏంటి? బులియన్ మార్కెట్లో ఏం జరుగుతోంది? బంగారం ఇప్పుడు కొనాలా వెయిట్ చేయాలా? ఇది ఇప్పుడు మార్కెట్లో వినిపిస్తున్న ప్రశ్నలు. భారతదేశంలో బంగారం ధరలు ఏటికా ఏడు పెరుగుతూనే ఉన్నాయి. అందులోనూ పెళ్లిళ్ళు శుభకార్యాల మాసాల్లో అయితే బాగా పెరిగి ఆ తర్వాత తగ్గుతుంటాయి. కానీ ఇటీవలి కాలంలో గోల్డ్ మరింత ప్రియమైందే. తులం ₹1,00,000కు చేరిందే. అది మేలిమి బంగారమా ఆర్నమెంట్ బంగారమా అనేది అప్రస్తుతం, కానీ ధర అయితే అమాంతం పెరిగిందే. కాబట్టి చేతిలో ₹1,00,000 లేకుండా బంగారం షాపులో అడుగుపెట్టే పరిస్థితి లేదంటున్నారు. రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనడం మంచిదా లేక మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే మంచిదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే బంగారం ధరలకు అమాంతం రెక్కలు వచ్చాయని అంటున్నారు. వాస్తవానికి బంగారం తొలి నుంచి అప్ ట్రెండ్లోనే నడుస్తున్నా అమెరికా పరిణామాల నేపథ్యంలో మరింత జోష్ అందుకుందని చెప్పాలి. సాధారణంగా ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టాలంటే షేర్ మార్కెట్ లేదా బులియన్ మార్కెట్లో పెట్టాలి. అయితే ట్రంప్ నిర్ణయాల తర్వాత షేర్ మార్కెట్ కుప్పకూలుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు గోల్డ్ కొనుగోలుపై ఫోకస్ పెట్టారు. మరి ఈ కొనుగోళ్ల జోష్ ఇంకా పెరుగుతుందా లేకుంటే పడిపోతుందా అనే ఆందోళన కొనుగోళ్లుదారులలో ఉంది. దీనికి నిపుణులు సమాధానమిస్తూ వెయిట్ అండ్ సీ అంటున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోందని, కాబట్టి కొన్నాళ్లు వెయిట్ చేస్తే గోల్డ్ రేటు ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మరోవైపు భారత అధికారుల బృందం అమెరికా అధికారులతో సుంకాలపై చర్చిస్తోంది. అమెరికా నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే బంగారం ధర ₹90,000కు దిగుతుందని అంచనా వేస్తున్నారు. అందువల్ల పెట్టుబడి లక్ష్యంతో బంగారాన్ని కొనాలని చూసేవాళ్లు మాత్రం ఎదురు చూడడం మంచిది. ఏవైనా శుభకార్యాలు పెట్టుకుని బంగారం కొనాలనుకునే వాళ్ళు మాత్రం తక్షణం కొనడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో బంగారం మరో ₹10,000 పెరగొచ్చనేది వీళ్ల అంచనా. భారత్ అమెరికాల మధ్య పన్నుల యుద్ధం కొలిక్కి వచ్చేంత వరకు బంగారం ధరలపై ఎవరూ ఏం చెప్పలేరని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ సేల్స్ తగ్గాయని బంగారం షాపుల యజమానులు చెబుతున్నారు. పన్నుల యుద్ధం ఎటు దారి తీస్తుందో అని ఎదురు చూస్తున్నారు.